గైస్ ఈరోజు మన ముందుకి తిరుమల సార్ లేకపోతే అన్న అని సంబోధిస్తున్నాను. అది ఎందుకు అంటే ఒక పాయింట్ ఉంది, ఒక క్వశ్చన్ దగ్గర నేను అన్న అని సంబోధించాలనుకుంటున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ దట్ సార్ అనే పిలుస్తాను. అయితే తిరుమల సార్ 2020 అంటే 2020లో స్టార్ట్ చేసి తిరుమల క్లాసెస్ని భిన్నంగా అందరు అశోక్ నగర్లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెడితే తిరుమల సార్ మాత్రం దిల్సుఖ్ నగర్లో కోచింగ్ సెంటర్ పెట్టి ఇక్కడ ఒక మార్కెట్ క్రియేట్ చేయొచ్చు, క్వాలిటీ ఎక్కడ ఉన్న స్టూడెంట్స్ అక్కడికి వస్తారంటారు సార్. దీంతోపాటు చాలా విషయాలు మనం తెలుసుకుందాము. చాలా స్టేట్ ర్యాంక్స్ వచ్చాయంటున్నారు, తర్వాత యూపీఎస్సీ ర్యాంక్స్ ఎన్నో వచ్చాయంటే యూపీఎస్సీ ర్యాంక్స్ చాలా లిమిటెడ్గానే వచ్చాయని చెప్పి చాలా జెన్యున్గా చెప్తాను. సో దీంతోపాటు చాలా విషయాలు సార్. ఒకటి, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద ఇంటర్వ్యూ. ఫస్ట్ థింగ్ థ్యాంక్ యూ సార్. ఇది అన్ఫిల్టర్ ఇంటర్వ్యూ సార్. మీరు ఎక్కడా కూడా ఒకటి వన్స్ వీడియో స్టార్టింగ్లో చెప్తున్నాను సార్, మీకు క్వశ్చన్స్ అనేవి మీరు మాట్లాడిన వాటికి, మీరు చెప్పిన పలు సందర్భాల్లో చెప్పిన ఇంటర్వ్యూస్కి, మీ వెబ్సైట్లో ప్రచురితమైన వాటికి, వీటికి కౌంటర్ క్వశ్చన్స్ అవ్వబోతున్నాయి. అండ్ ఇంకోటి, దీనికి ఓకే అంటేనే నేను ఇంటర్వ్యూ చేస్తాను, లేకపోతే చెప్పండి, ఐ విల్ మూవ్ రైట్ అవే. ఎందుకంటే మీకేమన్నా లేదు, మీరు నన్ను ఏ క్వశ్చన్స్ అడగండి అంటే నేను అడగను సార్, ముందే చెప్తున్నా. అది మీరు ఎంత చెప్పారు కాబట్టి నేను చెప్తాను సార్. తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చారు మీరు. నేను ఏంటి ఎలా మాట్లాడతాను, మీరు ఎన్ని ఇంటర్వ్యూస్లో చూసినా, నా వెబ్సైట్లో చూసినా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే సార్, నేను చేసేదే చెప్పగలను ధైర్యంగా, నేను చేయలేదు నేను చెప్పను. మీకైనా మీరు అడిగిన దాంట్లో నేను చేసేది ఉంటే నేను చెప్తాను, ఒకవేళ లేదనుకోండి నేను చేయట్లేదు సార్ అనే చెప్తాను. నేను ఫాల్స్ ప్రెస్టేజెస్ నాకు వద్దు. బికాజ్ నేను ఒక టీచర్ని, నేను ఫాల్స్ ప్రెస్టేజ్ మీ దగ్గర చూపిస్తే స్టూడెంట్స్ కూడా అదే నేర్చుకుంటారు కదా. అవును. సో దట్ ఐ డోంట్ వాంట్. ఓకే, నా దగ్గర స్టూడెంట్ గొప్పగా బ్రతకడానికి రావాలి. ఫాల్స్ ప్రెస్టేజ్ చూపిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా కింద పడతారు. అది నాకు వద్దండి. నేను నా పిల్లలకు ఒక మంచి టీచర్ లాగా ఉందాం అనుకుంటున్నా. ఓకే, అయితే ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఇష్టం. ఓకే, సరే సార్. ఒక విషయం, స్టార్టింగ్లోనే ఒక క్వశ్చన్ సార్. మీరు ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్, ఇనిషియల్గా మీరు ఇన్స్టిట్యూట్ పెట్టారు కేవలం డబ్బుల కోసమే, బిజినెస్ ఓరియంటేషన్ కోసమే. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, నేను చాలా ఇంటర్వ్యూస్, చాలా మంది డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ కూడా చూశాను. ఎవరు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం అక్కడ ఇంప్లిమెంటేషన్ ఏం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్స్ కూడా మనకి ఎప్పటికప్పుడు అన్న ఇది ఇక్కడ జరుగుతుందన్న నాకు చెప్తూనే ఉంటారు. సో బిజినెస్ ఓరియంటేషన్ వెళ్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, అదొక తప్పు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫీజు తీసుకోవడమే తప్పు అనే విధంగా ఇంటర్వ్యూ అనేది పోర్ట్రేట్ అయింది. ఒక ఇంటర్వ్యూ. మీరు బిజినెస్ చేస్తున్నారా? ఓకే, చెప్పమంటారా సార్? చెప్పండి సార్. ఐఎమ్ డూయింగ్ ప్యూర్లీ బిజినెస్. ఓకే. బికాజ్ నేను ఎకానమీ కూడా టీచ్ చేస్తాను. బిజినెస్ అంటే మీనింగ్ ఏంటో చెప్తాను సార్. నేను ఆల్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఎకనామిక్ రిలేషన్స్ అని చెప్పి ఎకానమీలో ఉంది సార్. కాసేపు ఎకానమీని పక్కన పెడితే, ఎనీ ఆర్గనైజేషన్ which is accepting fees and delivering services is technically called as a business. Okay. And I am doing a healthy business. I am charging fees from my students. I am delivering the content whatever they wanted and whatever exam wanted. Okay. So ఆ కేసులో చూస్తే ఇట్స్ ఎ బిజినెస్. ఓకే. సెకండ్, డబ్బులు అంటున్నారా? డబ్బులు ప్రతి మనిషికి కావాలి బ్రతకడానికి. నేను ఏమన్నాను సార్? బ్రతకడానికి. సో నా ఫీజులో నాకు బ్రతకడానికి కావాల్సిన డబ్బులు వస్తున్నాయి. విత్ దట్ నా స్టూడెంట్స్ కూడా సూపర్ సాటిస్ఫైడ్. ఓకే. అన్ఫిల్టర్ ఇంటర్వ్యూ అన్నారు కదా, ఇప్పుడు మీరు కెమెరా తీసుకొని పైకి వెళ్ళండి, నచ్చిన పిల్లడితో మాట్లాడండి. ఓకే. యూ విల్ గెట్ ద ఫీడ్బ్యాక్స్. దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నాకు చెప్పండి, ప్రజలకు కూడా చెప్పండి. ఓకే. ఫీజ్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్. సో యాక్చువల్లీ ఆన్సర్ వస్తుంది అనుకున్నాను. ఫీజ్, తక్కువ ఫీజు పెట్టారు మీరు. నేనేమంటానంటే, ఇప్పుడు జనరల్గా నేను 2017 నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నాను, మీకు కూడా ఉంది. అప్పట్లోనే ఫ్యాకల్టీ, కొంతమంది ఫ్యాకల్టీ గంటకి 20,000 తీసుకునే వాళ్ళు నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను. ఇప్పుడు 2024 అంటే 7 సంవత్సరాలు అయిపోయింది. మీరు క్వాలిటీ ఇవ్వగలుగుతున్నారా? తక్కువ ఫీజు పెట్టారు కాబట్టి దానికి తగ్గట్టు ఏదో ఒక ఫ్యాకల్టీని చెప్పి పెట్టిస్తున్నారా? చెప్తాను సార్. దీనికి మీరు చెప్పిన ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉన్నాయో గంటకి 20,000, 15,000 అనేది సార్, గుర్తుపెట్టుకోండి, నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ని. సో నా గంటకి ఎంత ఇవ్వండి అని చెప్పుకోవటం వేరు. నేను ఓన్లీ ఏ ఫ్యాకల్టీ. నేను వేరే అడ్వకేట్ని కాదు, నాకు వేరే చోట ఆర్బీఐలో జాబ్ లేదు, నాకు ఇంకో చోట ఇంకొక లేదు. నేను ఒక సింపుల్ టీచర్ అండి. సింపుల్ టీచర్ గంటకి ఎంత ఛార్జ్ చేస్తా అంటే
ఒక 1500 నుండి 2800 లోపు ఛార్జ్ చేస్తాం సార్. ట్రూ ట్రూ. అది ఇట్స్ డీసెంట్ అమౌంట్. అవును. సో ఈ అమౌంట్లో వచ్చే ఫ్యాకల్టీ అనేవాళ్ళు చాలా ఎక్స్క్లూజివ్గా చెప్పగలరు మనకి. మీరు చెప్పిన ఆ కంటెక్ట్లో కూడా తీసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, నేను చెప్తున్నా నువ్వు విను, అర్థమవుతుందో లేదో నీ స్టాండర్డ్స్, నేను నా స్టాండర్డ్స్నే ఫాలో అవుతా. ఓకే. బట్ మేము అట్లా కాదు సార్. ప్రతి స్టూడెంట్కి అర్థమయ్యే భాష ఒకటి ఉంటుంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాని తర్వాత అది ఎగ్జామ్కి ఎలా ఉపయోగపడుతుందో చెప్పగలగాలి. అంటే ఎప్పుడు కూడా నేను ఫ్యాకల్టీ సెంటర్కి వెళ్ళకూడదు, స్టూడెంట్ సెంటర్కి వెళ్ళాలి. అతనికి ఎలా చెప్తే అర్థమవుతుంది, బికాజ్ అందరికి ఒకే స్టాండర్డ్స్ ఉండవు కదా. నాకు 20 ఏళ్ళ అనుభవం అనుకోండి, స్టూడెంట్స్కి అంత అనుభవం ఎక్కడుందండి? నా స్టాండర్డ్స్ వాళ్ళకి ఎలా వస్తాయి? ఇది ఫ్యాకల్టీ చేసే తప్పు. వాళ్ళు కిందకు వచ్చి ముందు వాళ్ళకి బేసిక్స్ సెట్ చేసుకొని తర్వాత అడ్వాన్స్ లెవెల్లో తీసుకెళ్ళడం అనేది జరగదు క్లాస్లో. ఒక క్లాస్ బిగినింగ్ అనేది ఒక డీసెంట్గా జరిగి బేసిక్స్ దగ్గర ఉండి అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్లే స్టాండర్డ్స్ రావాలి. ఇది లేకుండా నేను సో అండ్ సో ఫ్యాకల్టీ, ఐ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ డిమాండ్, నేను చెప్పింది మీరు రాసుకోవాలి, నేను ఎంత ఛార్జ్ చేస్తున్నాను, దిస్ ఈజ్ యువర్ పర్సనల్ ప్రైడ్. బట్ ఇక్కడ నాకు కావాల్సిన స్టూడెంట్ సాటిస్ఫాక్షన్. సో నా బడ్జెట్లో వచ్చే ఫ్యాకల్టీ మీరు చూడండి, నా వీడియోస్ ఓపెన్గా చెప్తున్నాను, స్టూడెంట్స్ మా యాప్ డౌన్లోడ్ చేసుకోండమ్మా, లేకుంటే మాకు కాల్ చేయండి, డెమో వీడియోస్ మీకు ఇస్తాను నేను. ఆ వీడియోస్ని ప్రతి ఫ్యాకల్టీది ఇస్తాను. మీకు నచ్చిన వేరే ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీతో కూడా కంపేర్ చేసుకోండి, క్వాలిటీ మీరే చెక్ చేసుకోండి, నచ్చితేనే తీసుకున్నాను, లేకుంటే నచ్చలేదని కింద కామెంట్ పెట్టండి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ టెల్ యూ సార్. సార్ ఒకటి, మీరు ఫ్యాకల్టీ అన్నారు, ఇప్పుడు ఏదైతే మనము పాయింట్ క్వశ్చన్ ఆ పాయింట్లో ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగండి సార్. అడగొచ్చు అంటారా? అడగండి సార్. ఇప్పుడు మీరు అన్నారు, నేను సుప్రీంకోర్టు లాయర్ని కాదు, వేరే ఆర్బీఐ సెక్టర్లో పనిచేయట్లేదు, లేకపోతే వేరే ఇంకేదో గవర్నమెంట్ జాబు, ఇంకేదో ఆల్టర్నేటివ్ నాకు ఇన్కమ్ లేదు, నేను ఓన్లీ టీచర్ అని అన్నారు. అంటే పర్సనల్ మెంటారింగ్, నేను యాక్చువల్లీ అన్ని ఇన్స్టిట్యూట్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, పర్సనల్ మెంటారింగ్ పేరుతో నేను జాబ్ చేసుకుంటూ లేకపోతే వేరే చేసుకుంటూ, లేకపోతే పర్సనల్ మెంటారింగ్ పేరుతో నేను పర్సనల్ మెంటారింగ్ నీకు ఇస్తాను, నన్ను చూసి నువ్వు జాయిన్ అవ్వు అని చెప్పి కొంతమంది జాయిన్ చేసుకుంటున్నారు సార్. తిరుమల క్లాసెస్ అని పెట్టారు, అంటే తిరుమల సార్ని చూసి జాయిన్ అవ్వాలా, లేదా ఈ పర్సనల్ మెంటారింగ్? రెండు క్వశ్చన్స్ సార్ ఇక్కడ. పర్సనల్ మెంటారింగ్ విషయంలో వేరేది చేస్తూ ఇది చేయడం ఎంతవరకు న్యాయం చేయగలుగుతారు? చెప్తాను సార్. సెకండ్ పాయింట్, తిరుమల క్లాసెస్లో తిరుమల సార్ని చూసి జాయిన్ అవ్వాలా, సిస్టమ్ని చూసి జాయిన్ అవ్వాలా? చెప్తాను సార్. ఫస్ట్ దీన్ని చెప్తాను సార్. తిరుమల క్లాసెస్లో ఎవరిని చూసి జాయిన్ అవ్వాలి? తిరుమల క్లాసెస్ తిరుమల సార్ని చూసే జాయిన్ అవ్వాలి. ఓకే. ఎందుకంటే సిస్టమ్ పెట్టిందే నేను ఇక్కడ. ఓకే. సిస్టమ్ ఏంటి, ఎలా రన్ అవ్వాలి, పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుంది, ప్రిలిమ్స్ క్లాసెస్ ఏంటి, మెయిన్స్కి ఏంటి, డైలీ ఆన్సర్ రైటింగ్ ఏంటి, మార్నింగ్ ట్యూషన్స్ ఏంటి, ఇదంతా పెట్టింది ఎవరు సార్? తిరుమల సార్. సిస్టమ్ పెట్టిందే తిరుమల సార్. తిరుమల సార్ని చూసే మీరు జాయిన్ అవుతున్నారు, చివరి దాకా మీతో ఉండేది కూడా తిరుమల సారే. ఓకే. మరి ఫ్యాకల్టీ సంగతి ఏంటి సార్? మా ఫ్యాకల్టీ ఎవ్రీడే వస్తారు, మంచిగా క్లాసులు చెప్తారు, అవర్స్ రిస్ట్రిక్షన్స్ లేకుండా. క్లాస్ అయినా అరగంట 45 నిమిషాలు ఇక్కడే ఉంటారు, డౌట్లు చెప్తారు. తర్వాత డౌట్ వస్తే తిరుమల సారే ఉన్నారు అంతే. బికాస్ నాకు వేరే జాబ్ లేదండి. మార్నింగ్ 5:30కి వస్తే ఈవినింగ్ 8:39 వరకు ఆఫీస్లో ఉంటా. ఎనీ టైం మీరు వచ్చిన తర్వాత మాట్లాడవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు వచ్చే ముందు కూడా స్టూడెంట్స్ ఎంతమంది నా దగ్గరకు వచ్చారు మీరు చూస్తున్నారు. కరెక్షన్స్ పేపర్లు అన్నీ నా టేబుల్ పైన ఉన్నాయి, వాళ్ళకి కూర్చోబెట్టే నేను కరెక్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ వస్తానని చెప్పి వచ్చారు. నాకు వేరే పని లేదండి, నా పని అంతా నా పిల్లల్ని ట్రైన్ చేసుకోవటమే. నేను ఏదైతే నష్టపోయానో అది ఈ జనరేషన్ జరగకూడదు, అట్లీస్ట్ నా కాడికి వచ్చిన పిల్లలకి జరగకూడదు. ఫస్ట్ పాయింట్ సార్. సెకండ్ పాయింట్, మెంటార్షిప్. సార్ మెంటార్షిప్ ఈ మధ్య ఎట్లా అయిందంటే, మీరు ఫ్రెషర్ ఒక మెంటర్షిప్ ఏమర్థమైందండి? ఫ్రెషర్ ఎలా ఉండాలంటే, క్లాసెస్ యాక్సెస్ ఇవ్వాలి, ముందు క్లాస్ విను, దీంట్లో డౌట్ వస్తే నా దగ్గరికి రా, నేను ఆన్సర్ చెప్తాను. దాని తర్వాత నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పాలి. అక్కడితో ఒక అండర్స్టాండింగ్ అయిపోయింది. దాని తర్వాత మెయిన్స్ క్వశ్చన్ ఇస్తా, రాసుకొస్తా, ఇది ఫార్మేట్లో లేదు, ఒక ఫార్మేట్ చెప్తా, మళ్ళీ రాసుకోని రా. ఇది ఒక సిస్టమ్ ఆఫ్ ప్రాసెస్, చాలా టైం తీసుకుంటుంది. దీనికి కొంతమంది వ్యక్తులు మార్నింగ్ 9కో 10కో ఆఫీస్కి వెళ్తారు, ఈవినింగ్ 6కో 7కో ఆరామ్సే వస్తారు, అమ్మయ్య నా డబ్బులు నాకు వచ్చేసినాయి అని. ఇంకా కెమెరా కనిపించగానే మాట్లాడతారు. అంటే కెమెరా ఏం లేదంటారా? సార్ ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉండదండి. వాళ్ళు చెప్పినంత ఉండదు, 100% ఉండదు. ఇక్కడ ఇంకోటి కూడా సార్, ప్రజలు కూడా ఒకటి గమనించాలి. ఎవరో ఒకరు సూట్ వేసుకొని లేకుంటే 4 బ్యాక్గ్రౌండ్ల పేరు చెప్పుకొని మాట్లాడటం కాదు, జెన్యూన్ సబ్జెక్ట్ డెలివరీ చేసి మాట్లాడండి. స్టూడెంట్కి ఎండ్ ఆఫ్ ద డే నా మోటివేషన్ మీకు చూసుకుంటే ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాను, నా వీడియో విని కూడా మీరు జాయిన్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా
ఒకటికి 2 సార్లు క్లాసెస్ వినండి యూట్యూబ్లో. ఒక క్లాస్ కాదు 10 క్లాసెస్ వినండి. ఫ్రీ డెమోస్ అడగండి. వచ్చి స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వండి. ఆ తర్వాత ఒక జడ్జిమెంట్ తీసుకోమని చెప్తున్నాను నేను. ఓకే. ఇలా కాకుండా నేను యూపీఎస్సీ మెలకువలు నేర్పిస్తాను. మాస్టర్ ముందు మీరు నేర్చుకుని మెలకువలు. ఆ మెలకువలు తెలిసి మీరు ఇట్లా మాట్లాడరు. ఓకే. సో చాలా చాలా ఇంపార్టెంట్ సార్ అది. ఓకే. సో మార్నింగ్ టు ఈవినింగ్ నువ్వేమో ఆఫీస్కి వెళ్తున్నావు. ఇక్కడికి వచ్చి నేను నమ్ముకుని వచ్చిన స్టూడెంట్స్ ఏమో వేరే వాళ్ళ చేతిలో పెట్టి వెళ్తున్నావు. వాళ్ళకి అర్థం కాకుంటే నువ్వు ఈవినింగ్ ఎంతమందికి చెప్తావు? 2 hours 2 hours ఎంతమందికి చెప్తారండి? 200 మంది వచ్చారు, ఎంతమందికి చెప్తారు మీరు? మార్నింగ్ ఎంత టైం ఇస్తున్నారు మీరు? లేదు. ఇందుకే ఫాల్స్ ప్రమోషన్స్ చేసుకుంటూ అంత దిగజారుడు వ్యవహారం చేయాల్సిన పని లేదు. జెన్యున్గా నా ఇన్స్టిట్యూట్లో ఇది జరుగుతుందని నేను ధైర్యంగా చెప్పగలను. ఓకే. ప్రతి ఇంటర్వ్యూలో కూడా. ఓకే. వేరే మాటలు ఎందుకు చెప్పట్లేదు? నేను చేయట్లేదు కాబట్టి. ఓకే. నేను చేసేది మీరు ఎంత అడిగిన అదే చెప్తాను సార్ నేను. సో ప్రతి స్టూడెంట్ కూడా జెన్యూనిటీ చూడాలి. పేరెంట్స్ కూడా అదే చూడాలి. అంటే ఇప్పుడు జెన్యూనిటీ మాటల్లో చూస్తే సరిపోతుందా? నువ్వు అదే కదా సార్ చెప్పాను, రావాలి కంటెంట్ చెక్ చేయాలి సార్. ఈ మాట ఎందుకు అడుగు నేను చెప్తాను ఒక్క నిమిషం సార్. యూపీఎస్సీ పెద్ద ఎగ్జామ్. అవును. అయితే మీరు కలెక్టర్ కానీ ఎస్పీలు ఎట్లా అయితే ఉంటారు. అవును. డెసిషన్ మేకింగ్ జాబ్లో అవును. ఫస్ట్ డెసిషన్ యూపీఎస్సీ జాయినింగ్. అది ఎంత ప్రాపర్గా చేయాలండి? సెలెక్టింగ్ రైట్ యూపీఎస్సీ కోచింగ్ కదా. దానికి మీరు ఒక 1 week టైం స్పెండ్ చేసినా తప్పు లేదు. అన్ని ఇన్స్టిట్యూట్లు తిరగమని ప్రతి వీడియోలో చెప్తున్నానండి నేను. బికాస్ ఫస్ట్ డెసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బ్లైండ్గా నా దగ్గర కానీ ఎక్కడికి కానీ వెళ్ళొద్దు. అన్నీ తిరగండి. ఫ్యాకల్టీ అవైలబిలిటీ చూడండి. ఎవరు బాగా చెప్తున్నారు, కరికులం ఏంటి, ఫీజు ఏంటి, ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేయాలి. కొంతమంది యూట్యూబ్ ముందుకు వచ్చి నేను స్టూడెంట్ని ఎట్లా ట్రైన్ చేస్తా అట్లా ట్రైన్ చేస్తా అంటుంటారు. ఈజ్ ద మోస్ట్ కమర్షియల్ పర్సన్ టు ద కోర్. జిఎస్కి 1 lakh అంటారు, ఆప్షనల్కి 45,000 అంటారు, సీసెట్కి సపరేట్ 5,000 అంటారు, టెస్ట్ సిరీస్కి సపరేట్ డబ్బులు అంటారు. టోటల్ ఎంత అవుతుంది సార్? సార్ టెస్ట్ సిరీస్కి Group 1 టెస్ట్ సిరీస్కి 35,000 తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు చెప్పండి సార్, టోటల్ ఎంత అవుతుంది సార్? ఇక్కడ 2 లక్షలు అవుతుంది అప్రాక్సిమేట్లీ. నేను తీసుకునేది విత్ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ 1,15,000, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్, ఇంక్లూడింగ్ ట్యూషన్స్. జరుగుతున్నాయా లేదా? మీరు అడిగారు క్వాలిటీ ఉన్నాయి తిరుమల గారు. సార్ నేను ఆన్సర్ చెప్పడం దీనికి, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. లేదా నా పిల్లల నోట్స్ తీసుకోండి, వేరే ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ నోట్స్తో కంపేర్ చేయండి సార్. ఓకే. లేదా నా యాప్లో ఎకానమీ వీడియో లేకుంటే పాలిటీ వీడియోస్ చూసి కంపేర్ చేసుకోండి సార్. ఇంకా అంతకంటే జడ్జిమెంట్ ఏముంటుంది? అంటే సార్ ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోమని అంటున్నారు. నేను జస్ట్ మీరు స్టూడెంట్స్ ముందు జాయిన్ అయ్యేటప్పుడు ముందు స్టూడెంట్స్ అడిగి మీరు జాయిన్ అవ్వండి అని చెప్పినందుకు నా మీద పోలీస్ కంప్లైంట్ చేసి నన్ను నానా రాధాంతో చేశారు. ఇప్పుడు అన్న అనే విషయం ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు చెప్తాను సార్. అసలు ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పిన తర్వాత దానికి చెప్తాను. సో అలా మీరు ఏమన్నా కంప్లైంట్ చేస్తారేమోనని అడగట్లేదు సార్ నేను కూడా. అయితే దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీకు ఫస్ట్లో నేను నైట్ ఇంట్లో 9:30కి అరౌండ్ ఆఫీస్ వెళ్ళి ఇంట్లో కూర్చొని స్క్రోల్ చేస్తుంది, మీ వీడియో వచ్చింది. ఓకే. తిరుమల క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చా, లో ఫీజ్ పెట్టారు అని మీరు అన్నారు. ఆ వీడియో విన్న తర్వాత నేను మీకు కాల్ చేశానా సార్? చేశారు. నేను చేశానా మీరు చేశారు సార్? మీరే చేశారు సార్. నేను చేశానా మీరు చేశారా సార్? మీరే చేశారు సార్. నేను చేశాను, మీరే చేశారు. తర్వాత మీరు చూసుకొని నాకు కాల్ చేశారు. అవును. ఏం మాట్లాడాను సార్ నేను? ఒకసారి ఇన్స్టిట్యూట్కి రండి, స్టూడెంట్స్తో మాట్లాడండి, స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ తీసుకోండి, అందుకనే ఈరోజు మనం ఇంటర్వ్యూ చేస్తాం కదా. ఆ రోజు మీరు వచ్చారు సార్, నాకు తెలిసి మీరు ఎక్కడో తప్పుగా విన్నట్టున్నారు, ఒకసారి క్లాస్ రూమ్లోకి వెళ్ళండి, ఇక్కడ జరిగేది నేను చెప్తాను వినండి అని చెప్పి మీకు వాట్ ఈస్ రియాలిటీ అని చెప్పి పంపించాను. అవును, ట్రూ. ఆ తర్వాత మీరే ఉన్నారు, కరెక్టే సార్, ఆయన మొత్తం చెక్ చేసుకున్నా కరెక్ట్గానే ఉంది సార్, జరిగిపోయింది అలా, ఐ విల్ డూ అనదర్ ఇంటర్వ్యూ ఫర్ యూ అన్నారు. మాట పైన మీరు వచ్చారు, నేను చేసింది కరెక్ట్ కాబట్టి దానికి కంప్లైంట్ ఇస్తే ఏం చేద్దామని సార్ నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు సార్ ఐ మీన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఐ మీన్ పబ్లిక్ ప్లాట్ఫామ్, ప్రతి వ్యక్తికి మా పైన కామెంట్ చేస్తే రైట్ ఉంటుంది, అది మంచిగానే చెడు కానీ. ఓకే. మా పైన రివీల్ చేస్తే రైట్ ఉంటుంది, మంచిగానే చెడు కానీ, వాళ్ళకి అర్థమైన భాషలో వాళ్ళు చేస్తారు. ఒకవేళ మాకు అది నచ్చుకుంటే తప్పు అనిపిస్తే పిలిచి బాబు మా దగ్గర జరుగుతుంది నాన్న, నువ్వు చూడు, చూసాక నీకు నచ్చితే ఇంకొక వీడియో చేయి, అంతేకాదు అది నువ్వు తీసేయి, నీ పైన కంప్లైంట్ ఇస్తా. ఇలాంటి చిల్లర రాజకీయాలు యూపీఎస్సీలో పనికిరావు. బికాజ్ మేము పిల్లల్ని ట్రైన్ చేసేటప్పుడు ఇప్పుడు లీగల్గా మాకు తెలిసి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలిసి కూడా ఎందుకు చేస్తున్నా అంటే ఫాల్స్ ప్రెస్టేజ్లు. మళ్ళీ కూడా నాకే అందరూ తెలుసు, నేను అంతా చేయగలను. చట్టం ఎవరికి చుట్టం కదన్నమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సార్. మీరు చేసినప్పుడు నేను ఒక్క మాట మీతో అబ్యూజ్గా మాట్లాడాను? లేదు లేదు. ఆ రోజు యాక్చువల్లీ అన్న నేను స్టార్టింగ్లో సంబోధించిన ఎందుకు అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే నేను యాక్చువల్లీ కొంత కంక్లూజన్ జనరల్గా ఏంటి అంటే నాకు రైజ్ అయిన క్వశ్చన్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, నాకు అనిపించినవి, నాకు తెలిసినవి, కొంత స్టూడెంట్స్ ఇన్ఫర్మేషను,
ఇవన్నీ కూడా కలగలుపుకొని నేను జనరల్గా నేను మాట్లాడుతూ ఉంటాను. పిలిచి ఇట్లా జరుగుతుందమ్మా, ఇట్లా జరుగుతుందని చాలా క్లారిటీ చెప్పారు. అందుకనే ఇలాంటి వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి అన్న స్టార్టింగ్లో నాకు అనాలనిపించింది. అసలు ఆ రోజు మీరు పిలిచి బాదం పాలు ఇచ్చి కూర్చోబెట్టి ఇదిగో ఇది జరుగుతుంది, నాకు ఆన్సర్ రైటింగ్ కూడా చూపించడం జరిగింది. కానీ నేను అదే సార్ ఇప్పుడు ఏమంటున్నా, ఇప్పుడు చిన్న మాట చెప్తాను సార్. ఇంత పెద్ద ఎగ్జామ్కి మన పిల్లల్ని ట్రైన్ చేస్తున్నప్పుడు మనం ఒక రౌడీ షీటర్లా గొడవ పడతామా, లేకుంటే ఇంటెలెక్చువల్గా కూర్చొని పెట్టి నిజమేంటో చూపిస్తామా? కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని ఒక పెద్ద ఆయన చెప్తాడు. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా రిజాల్వ్ చేసుకుంటాం మనం? డైరెక్ట్గా వార్కి వెళ్తామా, లేకుంటే బయలాటరల్గా మ్యూచువల్గా కూర్చొని మాట్లాడతామా సార్? మ్యూచువల్గా మాట్లాడుకొని తప్పేంటి నిజమేంటో తెలుసుకొని దాన్ని మనం క్లియర్ చేసుకుని వెళ్ళాలి. కానీ ఇదేం పద్ధతులండి? పద్ధతి తప్పండి, ఆ మైండ్ సెట్ తప్పు. సో అలాంటి వాళ్ళ పిల్లల్ని ట్రైన్ చేస్తారు చెప్పండి. సో మెటీరియల్ సార్, మెటీరియల్ విషయంలో అగైన్ పెద్ద పెద్ద బుక్కులు చదివితే ఐఏఎస్ అయిపోతారు, చిన్న బుక్కులు చదివితే క్లర్క్ కూడా కాలేరు. దీనిపైన మీ కమెంట్ ఏంటి? ఒక క్వశ్చన్ సార్, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారా? అది క్వాలిటీ అనేది ఎలా మనం తెలుసుకోవాలి? చెప్తాను సార్. నేను యూపీఎస్సీలో పెద్ద బుక్స్ చదివితే యూపీఎస్సీ పాస్ అవుతుంది, చిన్న బుక్స్ చదివితే కారు అని కాదు సార్. ఓకే. యూపీఎస్సీలో ఒక లిస్ట్ ఆఫ్ బుక్స్ చదవాలి మనం. ఓకే. కొన్ని పెద్ద బుక్స్ ఎలా ఉంటుందంటే కొంత అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని ఫిల్టర్ చేసుకోగలగాలి. పిల్లలకి అది తెలియదు, మేమే చెప్పాలి సార్. కాబట్టి ఇప్పుడు మీ ముందు ఒక టెక్స్ట్ బుక్, పాలిటిక్స్ టెక్స్ట్ బుక్ తీసుకొని రండి, నేను చెప్తాను ఒక చాప్టర్లో ఏది ఇంపార్టెంట్ కాదు, ఏది ఇంపార్టెంట్ అనేది ఆ ఫిల్టర్ చేసుకోగలగాలి. ఓకే. ఆబ్వియస్గా పెద్ద బుక్ని ఫిల్టర్ చేసి వచ్చేది ఏంటండి? చిన్న బుక్. సో చిన్న బుక్ కూడా ఇంపార్టెంట్, పెద్ద బుక్ కూడా ఇంపార్టెంట్. కాకపోతే మీరు జిస్ట్ ఎప్పుడైతే చదవాలనుకుంటున్నారో ఫస్ట్ స్టాండర్డ్ బుక్ చదివిన తర్వాత దాని తర్వాత జిస్ట్ చదవండి. సో దట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానివ్వండి, దేనికైనా సరే. ఎందుకంటే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మోడర్న్ ఇండియా బుక్ ఉంది సార్. నేను నాకు ఎగ్జామ్స్కి రాసుకున్న మోడర్న్ ఇండియా బుక్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఒక 120 పేపర్స్ ఉంటుంది అంతే. ఈరోజు దాన్నే పిల్లలకి బుక్లో ప్రింట్ చేసి ఇచ్చేస్తున్నాం, ఎందుకంటే చిన్న బుక్కే. బట్ దట్ వాస్ ద కాంబినేషన్ ఆఫ్ మెనీ టెక్స్ట్ బుక్స్. సో పిల్లలు కూడా పెద్ద బుక్లు చదవాలి, చిన్న చదవాలి. కాకపోతే ఫిల్టర్ చేసుకుంటూ చదివే టెక్నిక్ ఉంటే మాత్రం ప్రతి బుక్ ఫాస్ట్గా అవుతుంది, అండ్ దట్ వుడ్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టూడెంట్స్. సెకండ్, మీ దగ్గర మెటీరియల్ క్వాలిటీ అంటే సార్ మా దగ్గర మెటీరియల్స్ అనేవి కొన్ని బుక్స్ మాత్రం చాలా బాగున్నాయి, కొన్ని బుక్స్ మాత్రం గుడ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎక్సలెంట్. ఎందుకంటే అన్ని బుక్స్ని మనం ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేయలేం. కారణం కొన్ని పుస్తకాలలో కరెంట్ అఫైర్స్ ఇప్పుడు యాడ్ చేస్తూ ఉండాలి. అది ఫ్రీక్వెంట్గా జరగదు, బికాజ్ ఇయర్లీ ఒకసారి చేస్తాం కాబట్టి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే కొన్ని గుడ్, కొన్ని ఎక్సలెంట్ ఉన్నాయి. కానీ మీరు అప్ టు ద మార్క్. ఇప్పుడు ఎకానమీ ఉంది, రీసెంట్గా పిల్లలకి సపరేట్గా చేయించాం, ఎక్సలెంట్ చేయించాం. 1 year దాకా దాంతో మనకు ప్రాబ్లం లేదు. మోడర్న్ ఇండియా ఇంకో 10 years కూడా ప్రాబ్లం లేదు. ఐఆర్ ఉంది, ఇంకొన్ని బుక్స్ ఉంటాయి, అవి ఎప్పటికప్పుడు డైనమిక్గా చేంజ్ అవుతుంటాయి. కాబట్టి వాటిని ఇయర్లో ఒకసారి అప్డేట్ చేస్తుంటాం సార్. ఆ లాస్ని ఓవర్కమ్ చేయడానికి కరెంట్ అఫైర్ క్లాసెస్లో అప్డేట్ చేస్తూ ఉంటాం నోట్స్ని. ఇది మా దగ్గర జరుగుతుంది సార్. ఓకే. సో గైస్, ఇక్కడ ఒక విషయం మీరు అడ్రస్ చేయాల్సిన విషయం సార్, మేము వ్యూవర్స్కి చెప్తున్నాం. నేను క్వశ్చన్ అనేది మీరు చిన్న బుక్ చదవాలా పెద్ద బుక్ చదవాలా అని సర్కాస్టిక్ వేలో ఎవరు మాట్లాడుతున్నారు. నేను ఆ క్వశ్చన్ వేసినప్పుడు తిరుమల సార్ ఆన్సర్ ఏ విధంగా చెప్పాడు మీరు ఒకసారి కంపారిజన్ చేసుకోండి సార్. ఎందుకంటే సార్ ఈ మాట చిన్న బుక్ చదివితే నేను చాలామంది మీ డైరెక్టర్సే కదా సార్, ర్యాంకర్స్తో కూడా నేను ఇంటర్వ్యూస్ చేశాను. ఎక్కువ మంది కాకపోయినా ఇంటర్వ్యూస్ చేశాను. చాలా మంది ఇంటర్వ్యూ క్యాండిడేట్స్తో నేను యూపీఎస్సీ భవన్ దగ్గర నుంచొని ఎంతో మంది 100 మందితో మాట్లాడాను. చూసాను సార్ ఢిల్లీలో. చిన్న బుక్ పెద్ద బుక్, చిన్న బుక్ చదివితే క్లర్క్ కూడా కాడు, క్లర్క్ అవ్వడానికి వచ్చాడు. పెద్ద బుక్ చదివితే ఇది అసలు కంటెస్టే కాదు. అండ్ దానికి ఇప్పుడు నేను దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే చాలామంది స్టూడెంట్స్ తెలియక అబ్బా ఇట్లాంటి నిజాయితీతో కూడిన ఇంటర్వ్యూ నేను చూడలేదు. ఫిల్టరింగ్ సార్, ఫిల్టరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు రమేష్ సింగ్ అనే ఎకానమీ బుక్ ఉంది సార్, దాంట్లో చాలా బ్యాక్గ్రౌండ్ ఎక్కువ రాస్తారు కాన్సెప్ట్ గురించి. బట్ అంత బ్యాక్గ్రౌండ్ ఎగ్జామ్ మనం రాయం కదా. సో దాన్ని ఎంతవరకు ఫిల్టర్ చేసుకోవాలి, ఆ ఫిల్టర్ చేసుకుంటే పిల్లలకు తెలియదు పాపం. ఫ్రెషర్స్కి ఏం తెలుస్తుందండి? అవును, తెలియదు. నేను చెప్పాలి, బీయింగ్ ఎ ఫ్యాకల్టీ, బీయింగ్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫీల్డ్, మనం చెప్పాలి ఇదిగో అమ్మా ఈ చాప్టర్ ఇంతవరకే చదువు, ఇది చదువు, ఇది యూజ్లెస్, ఇది ఎగ్జామ్కి అడగరు. ఇవి నేర్చుకున్న తర్వాత టైం ఉందనుకుంటే అది నేర్చుకో, బట్ అవసరం లేదు. ఇలా చెప్తే వాళ్ళకి ఎంత బర్డెన్ తగ్గుతుంది, ఎంత కాన్ఫిడెంట్గా హ్యాపీగా ముందుకెళ్తారండి. ఇదంతా వదిలేసి ఈయన బుక్స్ మొహం మీద తీసి చదవనంటే ఏమర్థమవుతుంది సార్?
వాళ్ళకి ఎకానమీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎథిక్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, హిస్టరీ తెలియదు, ఎలా చదువుతారండి? ఓకే సార్, ఇంకో క్వశ్చన్ వచ్చేసి మెటీరియల్ అవైలబిలిటీ ఢిల్లీలో వర్సెస్ హైదరాబాద్ అంటే సేమ్ మెటీరియల్ అవైలబిలిటీ హైదరాబాద్లో ఇప్పుడు అవైలబిలిటీలో జనరల్గా మేజర్ పాయింట్స్ నేను అనుకున్నది, నాకు తెలిసింది ఢిల్లీకి వెళ్ళడానికి ఒకటి కోచింగ్, రెండు మెటీరియల్. కోచింగ్ అంటే టీచర్స్ ఇప్పుడు అక్కడికి ఫ్యాకల్టీ అంతా వస్తున్నారు. సో మెటీరియల్ అవైలబిలిటీ హైదరాబాద్లో ఉందంటారా? ఫస్ట్ క్వశ్చన్ సార్, సారీ టు సే దిస్, ఐఎమ్ అగెన్స్ట్ టు ద ఢిల్లీ ఫ్యాకల్టీ అండి. మీరు ఇంకోలా అనుకోకండి దీన్ని. ఓకే, ఎందుకంటే మన వాళ్ళే ఢిల్లీకి వెళ్ళి చెప్తున్నారు సార్, మన ఫ్యాకల్టీనే. అవును, చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మన కార్తిక్ సార్ కానివ్వండి, ఇలా మన సేనే సార్, ఉద్దండ పండితులు ఉన్నారు మన దగ్గర. అవును, అక్కడికి వెళ్ళి చెప్పేవాళ్ళు. అవును. కానీ కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ మా దగ్గర ఢిల్లీ ఫ్యాకల్టీ ఉన్నారు. మిత్రమా, వినండి జాగ్రత్తగా, ఢిల్లీ ఫ్యాకల్టీ అనే వాళ్ళు అక్కడ ఫిట్ అవుతారు, వాళ్ళు ఇంగ్లీష్లోను హిందీలోను కమ్యూనికేట్ చేసుకుంటే వాళ్ళకి ఓకే. అది బట్ మన పిల్లలకి ఎలా, మనం ఇంగ్లీష్లో చెప్తూ అలాగే మన లోకల్ లాంగ్వేజ్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుంటే మన వాళ్ళకి అర్థమవుతుంది. కంటెంట్ వైజ్ అంటారా, మన హైదరాబాద్ ఫ్యాకల్టీ, సౌత్ ఫ్యాకల్టీ ఢిల్లీకి ఏమాత్రం తీసుకోరు. నేను ఓపెన్ ఛాలెంజ్, మీరు నా సబ్జెక్ట్ ఎవరితో చెప్పమంటారో చెప్పండి, నేను చెప్పగలను ఈరోజు. అలాగే నా టీం అంతా కూడా చెప్పగలదు, నా ఫ్యాకల్టీ కూడా. సో ఇక్కడ మనం ఫ్యాకల్టీని కించపడుతుంది, నాకు ఎప్పుడు నచ్చదు. ఎలా ఉంటుందండి, చాలా మంది ఇన్స్టిట్యూట్ ఢిల్లీ ఫ్యాకల్టీ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నారు. ఏంటండి మీరు ఏమన్నా పిల్లలకి ట్రాప్ వేస్తున్నారా? ఢిల్లీ ఫ్యాకల్టీ అనగానే ఓ తెలియదు సార్. వీ హ్యావ్ ఎ బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ హైదరాబాద్. ఎడ్యుకేషన్ ఈజ్ నోన్ ఫర్ సౌత్ ఇండియా అండి. సౌత్ ఇండియా ఇస్ హబ్ ఫర్ ఎడ్యుకేషన్. వై యు ఆర్ వాంటెడ్లీ ప్రమోటింగ్ సంబడి ఎల్స్? ఇట్స్ అ ఫాల్స్ థింగ్. ఎక్కడున్నంత కంఫర్ట్నెస్ మన పిల్లలకు మనం చెప్పేంత బెస్ట్గా ఒక ఢిల్లీ స్టూడెంట్, మన తెలుగు అబ్బాయిని, ఢిల్లీలో చదువుకున్న అబ్బాయిని, ఎక్కడ చదువుకున్న అబ్బాయిని కంపేర్ చేయండి ఒకసారి. ఎవరి దగ్గర కంటెంట్ క్లారిటీ ఉంటుందో చూడండి ఒకసారి. అంటే ఎందుకండి, మార్నింగ్ ట్యూషన్స్లో 15 మంది ఢిల్లీలో ఉన్నారు, మన తెలుగు అబ్బాయిలే, వాళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. మీకు ఆ ఫీడ్బ్యాక్స్ నేను పంపిస్తాను కావాలంటే. సో వీ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ తో సౌత్ ఇండియా. ఎడ్యుకేషన్ అంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరు వచ్చి మనకి చెప్పాల్సిన పని లేదు. మన ఫ్యాకల్టీ ఎక్సలెంట్గా ఉన్నారు సార్. ఓకే, ఎక్సెప్ట్ ఫ్యూ పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎక్సలెంట్గా ఉన్నారు సార్. మెటీరియల్ అవైలబిలిటీ రెండు చోట్ల బాగున్నాయి సార్ మెటీరియల్స్ అనేది. ఢిల్లీలో బాగుంది, ఇక్కడ కూడా బాగుంది. బికాస్ హైదరాబాద్ మెటీరియల్ అవైలబుల్ ఇన్ ఢిల్లీ, ఢిల్లీ మెటీరియల్ అవైలబుల్ హైదరాబాద్. అంటే ఇక్కడ మెటీరియల్ కూడా ఢిల్లీ వెళ్తుంది. ఇక్కడ మెటీరియల్ ఉంది కానీ దాన్ని ఎట్లా చదవాలి పిల్లలకు తెలియదు కదా. నవ్ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్, బట్ ఎలా చదవాలి పిల్లలకు తెలియదు. నేను బుక్ రాసి మీకు ఇవ్వటం కాదు సార్, రాసిన తర్వాత కూర్చోబెట్టి మన పిల్లల వరకు ఎవరైతే మన దగ్గర ఉన్నారో, బాబు ఈ పాయింట్ ఎలా చదవాలి, ఇంటర్ కనెక్షన్ ఏంటి, ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవ్వాలి, ఎలా చదివితే కంప్లీట్ అవుతుంది, ఈ సబ్జెక్ట్ కి ఎంట్రీ పాయింట్ ఏంటి, ఎగ్జిట్ పాయింట్ ఏంటో చెప్పండి మీరు. అది చెప్పకుండా బుక్ ముందు లైన్ గా చదవమంటాం ఏంటండి. అందుకే సగం మంది యూపీఎస్సీలో జాయిన్ అయిన 6 months వదిలేసి వెళ్ళిపోతున్నారు. కొన్ని క్లాసులు చెప్తే సరిపోతుందండి. బ్యాక్ ఎండ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ బ్యాక్ ఎండ్ దాని గురించి నేను మార్నింగ్ ట్యూషన్స్ పెట్టుకొని పిల్లల కర్కంలో పాటుగానే అడగండి సార్, వాళ్ళకి ఎంతంత చెప్తే నేనేం చేస్తాను అనేది. అట్లా చేస్తే నిలబడతారు. అట్లీస్ట్ యూపీఎస్ ఎండ్ వరకు అన్నా, తర్వాతే వాడు సాధించగలడు. మధ్యలో పారిపోతే వాళ్ళు ఎక్కడ సాధించగలరండి? ఏ చిల్డ్రన్ కూడా కెపాసిటీ లేక వెళ్ళిపోవట్లేదండి. ఇనిషియల్ గా భయపెడుతున్నాం, వాళ్ళు భయపడుతున్నారు. మనం ఆ భయాన్ని తగ్గించి ఎలా చదవాలో చెప్తే he'll become extraordinary student. You can produce more number of rankers in South India. ప్రాబ్లం ఏంటంటే భయపెడుతున్నాం, అది తప్పు సార్. ఓకే, అయితే సార్ ఇప్పుడు మీరు అన్నదానికి ఒక క్వశ్చన్ అడగాలనుకోండి. గురుకుల్ అనే మాట మీరు వాడారు, మల్టిపుల్ వేరియస్ ఇంటర్వ్యూస్లో వాడారు కదా. అసలు గురుకుల్ అంటే ఏంటి సార్? అంటే ఆ వర్డ్ ఎందుకు వాడాల్సి వచ్చింది? సో నా దృష్టిలో ఎలా ఉంటుందంటే సార్, మన పాత పద్ధతిలో చూసుకుంటే, ఎందుకంటే నేను జెడ్పీహెచ్ హై స్కూల్ బ్యాక్గ్రౌండ్ సార్. నేను మా హై స్కూల్లో మా సార్ ఏం చెప్తే అది. ఆయన ట్యూషన్ చెప్పాలంటే నాకు నేను మార్నింగ్ క్లాస్ గిన్నెలు కడిగి ఆయనకి యాజ్ ఎ గురు దక్షిణగా, నేను చాలా ప్రైడ్ గా చెప్తున్నా, గురు దక్షిణగా నా గురువుకి నేను సర్వీస్ చేసుకున్నా. తోటలోకి వెళ్ళి ఆయనకి ఫ్రూట్స్ లేకుంటే కూరగాయలు తెచ్చిచ్చేవాడిని, మంచినీళ్ళు తెచ్చిచ్చేవాడిని. ఈవినింగ్ వేస్తే 1 గంట ట్యూషన్ చెప్పించుకున్నాను. నేను అట్లా చెప్పించుకుని ఎక్కడ దాకా వచ్చిన నేను. ఎందుకంటే నాకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ కి. గురుకులం అంటే ఏం లేదు సార్, పాత పద్ధతిలో టీచర్ స్టూడెంట్, బోర్డులు ఏముండే కాదు, డిజిటల్ బోర్డులు ఉండే కాదు, చెప్తే పిల్లలు వినేవాళ్ళు. అంటే మీనింగ్ ఇక్కడ టీచర్కి స్టూడెంట్కి ఒక కనెక్షన్ ఉండేది సార్, ఒక బ్లైండ్ బాండింగ్ కనెక్షన్ ఉండేది. దానివల్ల టీచర్ కూడా బ్లైండ్ గా మొత్తం చెప్పేస్తుండే,
వాళ్ళు బ్లైండ్గా మొత్తం వినేస్తుండే ఎగ్జిక్యూట్ చేస్తుండే, సెకండ్ థాట్ లేకుండా. అవును. ఇది గురుకుల పద్ధతి సార్. ఉమ్, నా పద్ధతి కూడా అంతే. ఓకే. ముందు మనం టీచింగ్ చేయాలి అంటే పిల్లలకి మనపై నమ్మకం కుదరాలి, ఉమ్, మనం పిల్లల్ని నమ్మాలి. ఉమ్, ఓకే సార్, ఈ బాండ్ బిల్డ్ అయిన తర్వాత మనం ఏం చెప్తే వాళ్ళు అది చేస్తారు, రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే సార్. ఇక్కడ ఒకటి టెస్ట్ సిరీస్, పర్సనల్ మెంటరింగ్, తర్వాత ఆన్సర్ రైటింగ్, తర్వాత ఇంకా వీటిలో చూసుకుంటే 1-to-1 సెషన్స్ అని, తర్వాత క్విక్రిజం ప్రోగ్రామ్స్ అని, సో ఈ జిఎస్తో పాటు అండ్ వీకెండ్ టెస్ట్లు అని, కరెంట్ అఫైర్స్ అని అందరూ చెప్తూ ఉంటారు. కానీ టెస్ట్ సిరీస్ విషయంలో క్వాలిటీ అనేది మాత్రం తక్కువ ఉంటుందని నా భావన. ఇప్పుడు చూసుకుంటే మనం అందరూ కూడా కొన్ని టెస్ట్ సిరీసే ఫాలో అవుతుంటారు. ప్రిలిమ్స్ మెయిన్స్ ఎక్కడ తీసుకున్నప్పుడు కొన్ని టెస్ట్ సిరీస్ మాత్రం ఒక దగ్గర తీసుకోవడం జరుగుతుంది జనరల్గా. టెస్ట్ సిరీస్ విషయంలో తిరుమల ఐఏఎస్లో ఏ విధంగా మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నారు, తర్వాత ఎవాల్యుయేట్ ఎలా చేస్తున్నారు, దాన్ని స్టూడెంట్కి ఎలా ఈ టెస్ట్ సిరీస్ అంటే మీరు ఒక టెస్ట్ కండక్ట్ చేశారు, క్వశ్చన్ ప్రిపేర్ చేశారు, టెస్ట్ కండక్ట్ చేశారు, ఎవాల్యుయేట్ చేశారు, స్టూడెంట్కి ఎలా బెనిఫిట్ చేస్తున్నారు, అంటే టెస్ట్ పెట్టి వదిలేస్తున్నారా, లేకపోతే మీరు ఒక పద్ధతి ఏమైనా ఉందా మీకు అనేది అడుగుదాం అనుకోండి. ఈ క్వశ్చన్ మీరు అడగటమే తప్పు మాస్టర్. ఇప్పుడు మీరు పైన చూసారు నా పేపర్ పైన, నా డెస్క్ పైన ఎన్ని క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయనేది. అంటే వాళ్ళని పిలిచి నేనే కరెక్ట్ చేస్తాను సార్ మాక్సిమం కేసెస్. నా దగ్గర ఎలా ఉంటుందంటే సార్, ఫస్ట్ 2-3 months వాళ్ళని పిలిచి నేను కరెక్ట్ చేస్తాను వాళ్ళ ముందే. ఓకే. సో దట్ మైన్యూట్ మిస్టేక్స్ కూడా చెప్తాను. ఆ 2-3 months మిస్టేక్స్ అని ఓవర్కమ్ అవుతారు కాబట్టి తర్వాత నేను పిలిచి కరెక్ట్ చేయాల్సిన పని లేదు. బికాస్ దేవర్ ఇన్ సింక్ విత్ మీ కదా. నేను కరెక్షన్ చేసి అక్కడ ఫీడ్బ్యాక్ రాస్తే వాళ్ళకి అర్థమైద్ది. ఇట్లా ఉండాలి సార్, నా దగ్గర ఇది జరుగుతుంది. సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, చాలా మంది టెస్ట్ సిరీస్ అనగానే, ఇప్పుడు ఫ్రెషర్ జాయిన్ అయిన 1 monthకే టెస్ట్ సిరీస్ పెడతాం, అట్టర్ ఫ్లాప్ అవుతుందండి అది. ఇప్పుడు మీరు ఫ్రెషర్, ఎక్కడ యూపీఎస్సీ క్వశ్చన్ మీకు ఇవ్వకూడదు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఏంటంటే చిన్న చిన్న క్వశ్చన్లు ఇస్తూ, డైరెక్ట్ క్వశ్చన్లు ఇస్తూ, ఎలా ఆన్సర్ రాయాలో చెప్తూ, రాపిస్తూ, ముందు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. తర్వాత గ్రామటికల్ మిస్టేక్స్ ని కరెక్షన్ చేయాలి. దాని తర్వాత వాటి రాసే ఎబిలిటీ ఉంటుంది, ప్రెజెంటేషన్, దాన్ని బిల్డ్ చేయాలి. దీనికి ఒక 3 months పడుతుంది. ఓకే. ఇలా ఎవ్రీడే చేస్తాం మేము. నమ్మకండి మాస్టారు, తిరుమల క్లాసెస్ యాప్లో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అని ఒక ఉంటుంది, చూడండి వెళ్ళి. లేదంటే పైకి వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళండి. లేదు సార్, ఇప్పుడు ఈ విషయం తెలుసు సార్, బట్ స్టూడెంట్స్ తెలియదు. అదే సార్, అంటే టెస్ట్ సిరీస్ అంటే 35,000 ఛార్జ్ చేస్తున్నారు సార్ కొంతమంది. నా దగ్గర ఇంక్లూడింగ్ ఫీజ్ సార్, ఫీజులో ఇంక్లూడెడ్. నాకేం డబ్బులు ఏమవుతుంది, నాకు ఆ ఫీజులో నేను బతకగలను, నేను పిల్లలకి మంచిగా చెప్పుకోవాలి. సరిపోతుంది సార్. సార్ ఒక వీడియోలో అంటే నేను ప్రమోషన్ లేక, అంటే ప్రమోషన్స్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేక నేను సరిగ్గా ప్రమోట్ చేసుకోవట్లేదు అని చెప్పారు. ఇప్పుడు బాగా వచ్చేసినాయా ప్రమోషన్స్, బాగా చేస్తున్నారా? లేదు సార్, ఇప్పుడు కూడా ప్రమోషన్ నేనేం చేయట్లేదు సార్. ఓకే. జనరల్ గా ఒకరిద్దరు ఇంటర్వ్యూ పిలిస్తే చేస్తూ ఉంటాను మీలాగే. ఆ వీడియోస్ ని మన వాళ్ళు కట్ చేసి పంపిస్తూ ఉంటారు. ప్రమోషన్ నేనేమంటానంటే సార్, ప్రమోషన్ ఎంత ఖర్చు పెట్టాలి నేను? మీకు తెలుసు, ఒక ఇన్స్టిట్యూట్ 50-60 లక్షలు కూడా పెట్టిందని మీరు ఈ మధ్య విన్నారు. ఇలా చాలా మంది పెడతారు కూడా. నేనేమంటానంటే, నాకు 50-60 లక్షలు పెట్టేంత స్తోమత కానీ అంత పెట్టే ఉద్దేశం కానీ రెండూ లేవు. ఎందుకంటే ఆ డబ్బులు ఏమో ఎక్కడ నుండి తీయాలి? స్టూడెంట్స్ నుంచే తీయాలి. స్టూడెంట్స్ నుండి మళ్ళీ ఫీజు కలెక్ట్ చేయాలి. నాకు వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ఇయర్లీ ఒక 100-150 మెంబర్స్ వస్తే చాలు సార్. నాకు వర్డ్ ఆఫ్ మౌత్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు జాయిన్ అవుతున్నారు, సరిపోతుంది నాకు. మీలాంటి వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే అదో క్యారియర్ అడ్వాంటేజ్ నాకు. డబ్బులు ఎప్పుడు అంతే ఉంది సార్ నా దగ్గర. డబ్బులు నేను ఎలా చెప్పాలంటే సార్, నేను టీచర్గా ఉన్నప్పుడే బాగా సంపాదించుకున్నాను సార్. అవునా? ఇన్స్టిట్యూట్ పెట్టి లాస్ అవ్వలే, అలా అని చెప్పి లాభం రాలే. ఐఎమ్ సర్వైవింగ్, హ్యాపీలీ సర్వైవింగ్, వెరీ హ్యాపీలీ, నో రిగ్రెట్స్. ఎందుకంటే ఒక మంచి కంపెనీ బిల్డ్ చేసా, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను, వాళ్ళని బాగా చూసుకుంటున్నా, పిల్లలకు బాగా చెప్తున్నా, ఈ సాటిస్ఫాక్షన్ ఉంది. బట్ ఐ ఎర్న్ మోర్ మనీ టీచర్ గా ఇక్కడ వచ్చాయి. ఓకే. అయితే మళ్ళీ టీచింగ్ ఏమైనా వెళ్తారా బ్యాక్ కి? నో సార్, తిరుమల క్లాస్ లో టీచింగ్ చేస్తున్నాను కదా. ఓకే. అంటే మీరు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది కదా సార్, ఎందుకంటే ఇప్పుడు వేరే దగ్గర అయితే యూ కెన్ డిమాండ్ సమ్ మోర్ అండ్ మనీ. హ్యాపీనెస్ ఉంది సార్, మన ఓన్ కంపెనీ సార్, మన ఓన్ పిల్లలు, మనకి నచ్చిన కరికులం డిజైన్ చేయొచ్చు, మంచిగా చెప్పొచ్చు. ఇప్పుడు ఏమంటే అప్పుడు వచ్చి ఒక క్లాస్ చెప్పుకోవచ్చు. మార్నింగ్ 4 అంటున్నాను, పేరెంట్స్ స్టూడెంట్ ఒప్పుకోగా సార్? ఒప్పుకో. నేను 5:30కి రావాలంటే నా వర్కర్స్ వస్తున్నారు, డోర్లు ఓపెన్ చేస్తున్నారు, రండి సార్, హ్యాపీగా ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ఆఫ్ వర్క్ అనేది కూడా ఇంపార్టెంట్ కదా సార్. అది నాకు మన దగ్గర దొరికింది, అందుకని ఎక్కడ పని చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరిని పిలిచి చెప్పండి సార్ అంటే హ్యాపీగా క్లాసులు చెప్పొస్తాను నేను. నాకు అది కూడా ఏం లేదండి. అయితే ఇక్కడ ర్యాంక్స్ విషయం సార్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. చాలా మంది ర్యాంక్స్ వచ్చిన తర్వాత, నేను ఇది క్వశ్చన్ చాలా మందిని అడుగుతున్నాను, ర్యాంకర్స్ కూడా మోసం చేస్తున్నారు అనిపిస్తుంది సార్. దీన్ని మీ కమెంట్ ఏమంటారు?
అంటే వీళ్ళకి తెలుసు ఇప్పుడు ఎక్కడ చదివాడు ఏంటి, ఒక దగ్గర టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు, లేకపోతే ఒక దగ్గర పర్సనల్ మెంటరింగ్ తీసుకోవచ్చు, ఒక దగ్గర ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకోవచ్చు. వచ్చేసేసి ఎక్కడికి వచ్చి అక్కడ నాకు తిరుమల సార్ హెల్ప్ చేశాడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేకపోతే నాకు సో ఈసారి హెల్ప్ చేశాడు. ఎందుకు హెల్ప్ చేశారు అనేది క్లారిటీ ఇవ్వరు. హెల్ప్ చేశారంటే అందరూ ఏమనుకుంటారు, అబ్బా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అని అనుకుంటారు, అందరు జాయిన్ అవుతారు, వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు. ఈ విషయంలో మీ పాయింట్ ఏంటి సార్? ఇంతకుముందు ఇదే క్వశ్చన్ సార్ వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను సేమ్ ఆన్సర్ చెప్తాను సార్. సో ర్యాంకర్స్ కూడా ఎస్ ఇన్ ఏ వే వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఓకే, ఇన్ ఏ వే వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఐఎమ్ ఆన్ రికార్డ్ చెప్తున్నాను. ఎలా సార్, ఇప్పుడు మీరు ప్రిలిమ్స్కి ఒక చోట ప్రిపేర్ అయి ఉంటారు, ఏదో ఇనిషియల్గా ఒక చోట చదువుంటారు, మెయిన్స్కి ఒక ఆయన గైడ్ చేస్తుంటాడు, ఎకానమీకి ఒక ఆయన, ఎథిక్స్ ఒక ఆయన, మీరు చదువుకుతాడు, మీకు కొంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తుంటారు, రిలేటివ్స్ హెల్ప్ చేస్తుంటారు. వీళ్ళందరూ పేర్లు చెప్పడానికి ఎంత టైం పడుతుంది సార్? 1 minute కంటే ఎక్కువ పట్టదు. ర్యాంక్ వచ్చినప్పుడు వీళ్ళందరి పేర్లు ఒక్కసారి చెప్తే మీకు హెల్ప్ చేసినందుకు వాళ్ళంతా ఫీల్ అవుతారు, అదే మోటివ్తో ఇంకెంతమందికి హెల్ప్ చేస్తారు. ఈ కల్చర్ మిస్ అవుతుంది, ర్యాంకర్స్ తప్పే ఈ విషయంలో. సెకండ్ థింగ్ వచ్చేసి, నాకు ఈయనే హెల్ప్ చేశారు, ఏ విషయం హెల్ప్ చేశారు చెప్పండి? ఇంటర్వ్యూలో హెల్ప్ చేశారా, లేకపోతే మెయిన్స్ లో ఒక ఆన్సర్ రాసి ఇచ్చినావా? ఇది చెప్పండి మీరు. ఇదేది చెప్పండి, నాకు ఈయనే అని చెప్పడం వల్ల పీపుల్ ఆర్ రాంగ్లీ టేకింగ్. ఇప్పుడు నేను ఒక ర్యాంకర్ అనుకున్నప్పుడు ఐఎమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, అందరు నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు, నేను మాట్లాడే ప్రతి మాట ఇంపార్టెంట్. ఇక్కడే సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. రేపు సర్వీస్ లోకి వచ్చిన తర్వాత ఎందుకు చాలా మంది ఈరోజు సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే ఈ ల్యాక్ ఆఫ్ మైండ్ సెట్. అఫ్ కోర్స్ ఈ విషయంలో మై డియర్ ర్యాంకర్స్, సారీ, మీరు తప్పు చేస్తున్నారు. సార్ ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఉంది సార్. ఈ వీడియో నేను ఇంటర్వ్యూ మీరు చూసాను. నేను ఈ ర్యాంకర్స్ విషయం అడగడానికి ఇప్పుడు ఏంటి అంటే, ఈ ర్యాంకర్స్ అందరూ ఇంటర్వ్యూ గైడెన్స్ అనుకుంటున్నారు కదా. నాకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇంటర్వ్యూస్ కూడా థర్డ్ పార్టీకి ఇవ్వచ్చంట. ఉన్నారు కదా సార్. అయ్యో బెస్ట్ ఎగ్జాంపుల్, నేను పేర్లు తీసుకోను కానీ ఉన్నారు. అంటే హిస్టరీ క్రియేట్ చేశారంట. మళ్ళీ హిస్టరీ లేదు, పాడు లేదు సార్. సార్ హిస్టరీ ఒకటే సార్, టీచర్కి ఎప్పుడు కూడా మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్ ఎంత బాగా చదువు నేర్చుకున్నాడు అది ఒక్కటే మేము క్రియేట్ చేసే హిస్టరీ తప్ప అవును ఇంకా వేరేది ఏది కాదండి. అంటే ఇప్పుడు అంటే దారుణంగా ఇది జరుగుతుంది అంటారా? జరుగుతుంది కదా సార్. మరి నాకైతే విశ్వాసం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. రీసెంట్ గా ఒక ఇన్స్టిట్యూట్ పేరు చెప్పండి లేదు సార్, ఐ హ్యావ్ దట్ ఎథిక్స్, అలా యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం సార్. ఎందుకంటే ఎక్కువగా ఈ మధ్య మీడియాలో కనిపిస్తున్నారు ఆయన. అసలు ఏంటంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని చూస్తే 2015 ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకర్ పిక్చర్ దాంట్లో కనిపిస్తుంది. స్టడీడ్ ఎట్ డాష్ అకాడమీ అని ఉంది. 2015లో ఇన్స్టిట్యూట్ లేదండి. లేదు, అవును, 2 సంవత్సరాల క్రితమే వచ్చింది. 2 సంవత్సరాల క్రితం, 3 కూడా కదండి, 2 సంవత్సరాలు. మరి 2015లో ర్యాంక్ ఎక్కడి నుండి వచ్చింది? మీరు ఎలా క్లెయిమ్ చేసుకుంటుందని వెబ్సైట్ లో, అది నేను ఇచ్చిన లాజిక్ చెప్తాను సార్. 2015లో మీ దగ్గర ఈ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు మీరు నాతో కొలాబరేట్ అయ్యారు, అంటే ఆ స్టూడెంట్ కూడా ఎవరు? నా స్టూడెంట్. ఇలా చెప్పటం వల్ల మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఫ్రెషర్ ఏం చూస్తారండి, ఫోటో కింద ఇన్స్టిట్యూట్ పేరు, దాట్స్ ఇట్, ఈ ర్యాంక్ జాయిన్ అయిపోతాం. ఇది తప్పండి. స్టూడెంట్స్ ఇలాంటి మోసాలు మీరు మోసపోకండి. ర్యాంకుల కంటే ముందు, ఎందుకంటే ఒకే ఇయర్లో ర్యాంక్ రాదమ్మా, ముందు మీకు బేసిక్స్ రావాలి, కంటెంట్ బిల్డ్ అవ్వాలి, మెయిన్స్ ఒక ప్రాపర్గా రాయటం రావాలి, ఒక సెటప్ రావాలి మీకు, దాని తర్వాత ర్యాంకులు వస్తాయి. ఇదేది తెలుసుకోకుండా డైరెక్ట్గా ఒక ఫోటో చూసి ఈ ర్యాంక్ నెక్స్ట్ మీదే, ఇలాంటి పిచ్చి మాటలు మీరు మోసపోకండి. ఎందుకంటే మీకు ఒక ఇయర్ వేస్ట్ ఏంటంటే అది మీ పేరెంట్స్కి మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఫెయిల్ అయితే మీ 25 ఏళ్ళ మీ పేరెంట్స్ కష్టం ఫెయిల్ అయినట్టు, మీరు సక్సెస్ అయితే మీ టీచర్, మీ పేరెంట్ అందరు సక్సెస్ అయినట్టు. సో మీ సక్సెస్ ఈజ్ నాట్ ఓన్లీ యువర్స్, మీ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఓన్లీ యువర్స్. వాళ్ళ ఫెయిల్యూర్లో వాళ్ళ సక్సెస్లో పేరెంట్స్ ఉన్నారు, టీచర్ ఉన్నారు. నువ్వు ఫెయిల్ అయితే ఇక్కడ బాధపడేది ఒక పక్క పేరెంట్స్, ఇంకో పక్క టీచర్, వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ర్యాంకర్స్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారా లేదా సెకండరీ. అసలు డబ్బులు ఖర్చు పెట్టకుండా నేను సొంతంగా ప్రిపేర్ అయ్యే అనే కాన్సెప్ట్ రీసెంట్ డేస్లో, అంటే వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పడం ఎందుకు అనుకుంటున్నారో మరి, ఏదైనా రీజన్ అవ్వచ్చు. నేను సొంతంగా ప్రిపేర్ అయ్యాను, నేను ర్యాంక్ కొట్టాను. ఫ్రీ కోచింగ్ వర్సెస్ పెయిడ్ కోచింగ్ ఇన్ యూపీఎస్సి. సార్ నేను ఎప్పుడూ చెప్తాను, పెయిడ్ కోచింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఐఎమ్ అగైన్స్ట్ ద ఫ్రీ బేస్. ఈవెన్ దో
నేను ఒక ఫార్మర్ కొడుకు అయినప్పుడు కూడా నేను సరే నేను ₹1,00,000 ఫీజు అన్న చోట 50,000 కట్టాను అనుకోండి, ఆ కమిట్మెంట్ వేరే ఉంటుంది సార్. 99% కమిట్మెంట్ వేరే ఉంటుంది. 1% వ్యక్తిని పక్కన పెడతాం ఇప్పుడు కూడా, కానీ 99% పెయిడ్ చేసినప్పుడు కమిట్మెంట్ కానీ ఆ రెగ్యులారిటీ కానీ అకౌంటబిలిటీ కానీ వేరే ఉంటుంది సార్. సో ఇప్పుడు కూడా పెయిడ్ వైపు రావడానికి మనం మొగ్గు చూపించాలి. ఒకవేళ డబ్బులు నిజంగా తక్కువ ఉంటే మాట్లాడుకుంటే ఇన్స్టిట్యూట్లు ఖచ్చితంగా తగ్గిస్తారు. సార్ ఒక విషయం నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా ఇంటర్వ్యూ పాయింట్లో. నిజంగా కొంతమందికి డబ్బులు ఉండవు, నా దగ్గర కూడా చాలా మంది అన్న నా దగ్గర డబ్బులు నేను కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. అలాంటి వాళ్ళని 2-3 ఏమన్నా నేను పంపిస్తే నెక్స్ట్ ఇయర్కి, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వకపోవచ్చు మీ బ్యాచ్ కూడా, నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ మే ఆ టైంలో పంపిస్తే మీరు ఒక 50% డిస్కౌంట్తో ఇప్పించగలుగుతారా? జెన్యూన్ స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు చాలా మంది. మీరు పంపించండి, నేను కూడా చిన్న టెస్ట్ పెడితే మీ ముందే, ఎందుకంటే నాకు మీరు ఇంపార్టెంట్ ఇక్కడ. అవును, ఎందుకంటే మీ ముందే చిన్న టెస్ట్ పెట్టి వాళ్ళ ఎబిలిటీస్, అలాగే వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డ్స్ కానివ్వండి, ఇన్కమ్ సర్టిఫికేట్ మొత్తం తెమ్మానండి సార్. ఇప్పుడే నేను మీకు అగ్రిమెంట్ చేస్తాను, 50% ఇచ్చేస్తాను. నేను ఎక్కువ మందికి వద్దు, 3కి ఇప్పియండి. జెన్యూన్ గా ఉంటే మాత్రం జెన్యూన్ గానే సార్ 100% ఇస్తాను నేను, బికాస్ ఐ మస్ట్ సన్ ఆఫ్ ఎ ఫార్మర్. ఓకే, నేను కూలి పని చేసిన, నేను వ్యవసాయం చేసిన, నాకు ఇష్టం అలాంటి పిల్లల్ని చదివించడం. మీరు చదువుతానని చెప్తే ఐ బి మోర్ హ్యాపీ. 50% ఇవ్వటమే కాదు, బుక్స్ నేనే కొనిస్తాను మళ్ళీ పైకి వెళ్ళి. నాకు అదొక పిచ్చి సార్. బుక్స్ అంటే ఉంది సార్, బుక్స్ కూడా నేను అంటే అడగొచ్చు తెలీదు, కొంతమంది బుక్స్ లేక ఇబ్బంది పడుతున్నారు సార్. ఏంటంటే ఊర్ల దగ్గరే ఉన్నారు, బుక్స్ ఇప్పిస్తే చదువుకున్నాం అన్నట్లు అంటున్నారు. దాంట్లో ఏమైనా స్పాన్సర్ చేయాలి? నేను బుక్స్ ఇయ్యను సార్, వాళ్ళకి నా వీడియోస్ ఇస్తాను. బుక్స్ ఇస్తే ప్రెషర్ ఏం అర్థమయ్యేదండి, ముందు నా వీడియోస్ యాక్సెస్ ఇస్తాను, అవే చదవమనండి. ముందు ఒక వీడియో ఇస్తాను సార్, ఒక సబ్జెక్ట్ ఇస్తాను, ప్రాపర్ గా నేర్చుకొని నాకు చెప్పమనండి. నెక్స్ట్ ఇంకోటి ఇస్తాను. అంటే మళ్ళీ ఫ్రీ కోచింగ్ అంటున్నారు మీరు? ఫ్రీ అనట్లేదు సార్, ఆ పిల్లోడు అక్కడ ఉంటున్నాడు కాబట్టి నా ట్యూషన్ వీడియోస్ నేను కొన్ని ఇస్తాను ఆయనకి. బుక్స్ అర్థం కావు సార్, ఇచ్చిన కూడా తీసి పక్కన పెడతారు. సో నాకు అది ఇష్టం లేదు. మీకు కావాలంటే డైరెక్ట్ గా వీడియోలే కొన్ని ఇస్తాను, అందుకని ముందు ఒకటే ఇస్తానండి. నా కోర్స్ అంతా అని చెప్పట్లేదు, ఒక సబ్జెక్ట్ ఇస్తా, వినండి, మొత్తం ఇస్తాను. డబ్బులు ఏం చార్జ్ చేయాలి? ఆ సబ్జెక్ట్ ఏం వద్దు. జెన్యూన్ గా అబ్బాయి పూర్ అయితే మాత్రం బుక్స్ ఇవ్వను సార్. నేను ముందు సబ్జెక్ట్ ఇస్తా, అని చదివి నాకు అప్డేట్ చేస్తుంటే అప్పుడు స్లోగా కొంచెం నా హెల్ప్ అనేది ఎక్స్టెండ్ చేస్తాను. ఈ మాట మీద నిలబడాలి మరి మీరు. రాసుకుందాం సార్. అంటే ఇప్పుడు అంటే నాకు ఎవరొకరు పాపం చాలా మంది, పాపం అన్నది కానీ వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి, అన్న నా పరిస్థితి కనీసం నాకు కోచింగ్ కూడా లేదు, సో నేను ఫిబ్రవరి నెక్స్ట్ మీ బ్యాచ్ అయ్యేటప్పుడు ఫిబ్రవరి మార్చ్లో చెప్పండి. ఇప్పుడు కూడా ఎవరైనా ఉంటే చెప్పండి, నేను ఆ వీడియోలు ఇస్తాను. నేను అంటే ఇప్పుడు ఫ్రెష్గా నేను ఏమంటున్నా 50 ఫుల్ నేను అడగట్లేదు సార్, అది కూడా అత్యాశ అవుతుందేమో మేబీ. నేను ఏమంటున్నా 50% వరకు ఒక 3కి ఇప్పించండి సార్ సిఐసి నుంచి. ఐ విల్ గివ్ 4 to 5 మెంబర్స్. 5 మంది వరకు ఇస్తారా? ఓకే, థ్యాంక్ యూ సార్. 10 కూడా ఇస్తాను, నో ఇష్యూ. నాకు 10 కూడా తీసుకొని ఇస్తాను నేను. ఓకే, బికాస్ ఐఎమ్ లవ్ టు గివ్ దెమ్ 50%. మీరు పిలిపించుకొని మాట్లాడండి. అతని దగ్గర స్టఫ్ ఉంది, కొంచెం అతను కష్టపడతాడు, తెలివైన వ్యక్తే, ఫినాన్షియల్గా వెనకబడి మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. అంటే వ్యాలిడ్ ఎవరికి అర్హులైన వాళ్ళకి ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకా మీకు ఏదైనా కాల్స్ వచ్చినా సార్, నేను ఈ సబ్జెక్ట్ వీక్ ఉన్న ఇది వినాలనుకుంటున్నానంటే నిజంగా జెన్యూన్ అయితే నాకు చెప్పండి సార్. ఆ సబ్జెక్ట్ ని ఫ్రీగా ఇవ్వటం కొంతమందికి, లేదు వాళ్ళు కొంచెం పెట్టుకోగలరు అంటే అట్లీస్ట్ 1000కో లేకుంటే 500కో అది కూడా తీసుకోవాలి కాబట్టి అట్లా ఇవ్వటం. కానీ సార్ అది కూడా మాకు కష్టం అంటారా? ఆ సబ్జెక్ట్ వరకు అబ్బాయికి ఫ్రీగా ఇస్తాను, నేర్చుకోమని. బట్ ఖచ్చితంగా టైం పీరియడ్ పెడతాను నేను. టైం పెట్టుకుంటే సంవత్సరం కూడా దాన్ని చదవడు అబ్బాయి. యాక్సెస్ ఇస్తా 3 months ఆ సబ్జెక్ట్ నేర్చుకోమా, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, డౌట్లు ఉంటే మళ్ళీ యాక్సెస్ ఇస్తాను. ఇలాంటివి నేను చేస్తాను సార్. ఇట్లాంటివి పార్ట్ ఆఫ్ మై బిజినెస్. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ మై బిజినెస్. మీరు అన్నారు కదా బిజినెస్ చేస్తున్నారు, అదే మీ క్వాలిటీ పార్ట్ ఆఫ్ మై బిజినెస్ అండి. కొంత సపోర్ట్ కూడా అందుతుంది కదా సార్, ఇదేం బిజినెస్ కాదు కదా సార్. సార్ మనీ తీసుకున్నది ఏదైనా బిజినెస్ అంటే 50% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు కదా, బిజినెస్ కదా సార్. సార్ మనం ఇప్పుడు బిజినెస్ కాదని చెప్పి ఇంకొకరు మోసం చేయొద్దు, ఇట్స్ ఎ బిజినెస్. కాకపోతే జెన్యూన్ గా చేస్తున్నామా, వాల్యూస్ మెయింటైన్ చేసి చేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ ఎంత మంది క్లియర్ చేశారు లాస్ట్ 2 years నుంచి? అది కౌంట్ ఏమన్నా ఐడియా ఉందా మీకు? 35 ఉన్నారు సార్, అవుట్ ఆఫ్ 150 మెంబర్స్ అనుకుంటాను. ఎందుకంటే అంతకంటే ఎక్కువ అవ్వరు, బికాస్ సంబడి టేక్ 1 more year ఫర్ ప్రిపరేషన్. సో ఉన్నారు ఇయర్ నాకు తెలిసి ఒక 40 వరకు ఉన్నారు సార్. ఇయర్ బాగుంది, ఇయర్ క్లియర్ చేసిన వాళ్ళ చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. నేను దీన్ని దమ్మున్న క్వశ్చన్ గా భావిస్తాను. ఏ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయండి.
ఇంక నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాను అనుకోవట్లేదు. లేదు సార్, ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఓకే, అయితే ప్రిలిమ్స్, నేను మెయిన్స్ గురించి మాట్లాడట్లేదు సార్. మెయిన్స్ 5,000కి 6,000కి దొరుకుతుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ఫ్రీగా వస్తుంది. ప్రిలిమ్స్ క్లియర్ చేయడమే ఇప్పుడు మెయిన్గా ఎక్కువగా మంది ప్రిలిమ్స్ దగ్గర ఆగిపోతున్నారు. అంటే నేను ప్రామాణికంగా ఒక ఇన్స్టిట్యూట్ బాగుందని నేను ఎలా అనుకుంటానంటే, ఇప్పుడున్న సినారియోలో ఎంతమంది మీ దగ్గర జాయిన్ అయ్యారు, ఎంతమంది ప్రిలిమ్స్ క్లియర్ చేశారు? సో ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే చెప్తాను సార్. లాస్ట్ 2 yearsలో సార్ 35 members క్వాలిఫై అయినారు ప్రిలిమ్స్. ఎందుకంటే మా దగ్గర జాయిన్ ప్రతి స్టూడెంట్ కూడా ఫ్రెషర్. ఓకే, ఫ్రెషర్స్ కి ఆల్మోస్ట్ 1.5 year పడుతుంది ప్రిపరేషన్ కి. ఓకే, సో అందరు కూడా ఒకే ఇయర్ అటెంప్ట్ ఇవ్వలేరు. సో 150 members ఉంటే ఒక 35 members క్వాలిఫై అవుతున్నారు సార్. అది కూడా ఫస్ట్ అటెంప్ట్ లో. ఓకే, ఫస్ట్ అటెంప్ట్. సార్ మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? చూపిస్తాను సార్ అండి. మీ దగ్గర అడ్మిషన్స్ ఎన్ని అయినాయి? మ్యామ్ దగ్గర చూపిస్తాను సార్. కూడా ఇలా అడగండి, మీరు మ్యామ్ ఉన్నారు అక్కడే. నాకు ప్రూఫ్ కావాలి. ఆమె దగ్గరే ఉంటాయి సార్. నేను చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది నేను టెలికాస్ట్ చేయాలి అంటే సార్ వాళ్ళ దగ్గరే ఉంటే మీరు వాళ్ళ దగ్గరే మాట్లాడండి. అయితే ప్రాబ్లం ఏంటంటే సార్, ఇంకా ఎక్కువ మంది కూడా వస్తారు. చాలా మంది ఆల్మోస్ట్ ఎక్కువ పర్సంటేజ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, కానీ 2 hours ఎగ్జామ్ ఏదైతే ఉందో కొంతమంది ప్యానిక్ అవటం, కొంతమంది ఏమంటారు ఆ టైంలో కొత్త స్ట్రాటజీలు డెరైవ్ చేసి ఎగ్జామ్ రాయటం వల్ల ఎగ్జామ్ చాలా మంది పోతుంది. ఎందుకు ఒక అబ్బాయి 2 years ప్రిపేర్ అవుతున్నాడు, ఈ కెన్ క్లియర్ యూపీఎస్సీ ఇంటర్వ్యూ, ఈ కెన్ గెట్ ద ర్యాంక్, బట్ ప్రిలిమ్స్ అవ్వట్లేదు. ఆ అబ్బాయికి అంత ఎబిలిటీ ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్ కి వెళ్ళగానే స్ట్రాటజీ చేంజ్ చేస్తాడు, ముందు ప్రాక్టీస్ చేసే స్ట్రాటజీ ఉండదు. ఎందుకు చేంజ్ చేస్తున్నాడు సార్, నాకు కంగారు వచ్చింది అంటాడు. ఏం చెప్పాలి చెప్పండి? అంటే మీ 1.5 year చెప్పింది మీరు 2 గంటల్లో డిసైడ్ చేస్తారు. సో 1.5 year ట్రైన్ చేసిన 2 hours మీ మైండ్ సెట్ కూడా ఇంపార్టెంట్ సార్. యాక్చువల్లీ ఐ కెన్ గెట్ మోర్ ప్రిలిమ్స్. ఓకే సార్, ఇప్పుడు ప్రిలిమ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంది కదా సార్, మీ స్టూడెంట్స్ ఏమైనా స్పెషల్ గా ట్రైన్ చేస్తున్నారు దాని గురించి? ఈ వెన్స్డే నుండి సార్ ఓన్లీ ప్రిలిమ్స్ ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. సెప్టెంబర్ నుండే సార్. సెప్టెంబర్. ఓకే, అంటే చాలా మంది నవంబర్, డిసెంబర్, జనవరి నుంచి మొదలు పెడతారు. సెప్టెంబర్ నుండే సార్. నాకు జనవరి సంక్రాంతి కల్లా నాది అయిపోవాలి ట్రైనింగ్ అనేది పిల్లలకి. ఆ తర్వాత ఓన్లీ టెస్ట్ సిరీస్, వేరియస్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ నేను తెచ్చి పెడతాను సార్ ఇక్కడ. ఓకే, నాకు అలాంటి మోడల్ లేవంటే ఆ ఇన్స్టిట్యూట్ అట్టు కూడా చేంజ్ చేయను నేను. అదే ఇన్స్టిట్యూట్ ఇదిగో సోన్స్ ఇన్స్టిట్యూట్ టెస్ట్ ఇది కూడా రాయండి. బికాస్ మన దాంతో పాటు డైవర్సిటీ కూడా పిల్లలకి నేర్పించాలి మనం. జనవరి కల్లా పిల్లలు ప్రిలిమ్స్ లో పర్ఫెక్ట్ ఉండాలి. అక్కడ టెస్టులు రాసుకుంటే ఎన్హాన్స్ చేసుకోవాలి సార్. ఈ మంత్ సెప్టెంబర్ నుండే వీఆర్ స్టార్టింగ్ ప్రిలిమ్స్ గ్యారంటెడ్ ప్రోగ్రామ్. దాంట్లో నేనే స్వయంగా మాక్సిమం సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. బికాస్ నేనైతేనే ఎక్కువ టైం ఇవ్వగలను. బికాస్ బీయింగ్ ఎ డైరెక్టర్, బీయింగ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్, ఐ కెన్ డూ జస్టిస్ ఫర్ దెమ్ సార్. నా పిల్లలకి ఇట్స్ అఫ్ కోర్స్ పార్ట్ ఆఫ్ కరికులం అంటే. పార్ట్ ఆఫ్ కరికులం. సో థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్. సో ఇది ఉన్నట్టుగా ఎలాంటి కటింగ్స్ లేకుండా నేను కూడా వీడియో టెలికాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ జనాలకి ఈ ఫేక్ ప్రపంచం నుండి ఒక రా రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అందించాలి మనం. రియాలిటీని అందించాలి. బికాస్ యూ కెన్ డూ ఇట్ అని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఆ మోటివేషన్ గంట ఉంటుంది. ఇక్కడ మోటివేషన్ కాదు, పిల్లలకి డిసిప్లిన్ కావాలి. డిసిప్లిన్ గివ్స్ యూ కాన్స్టెంట్ ఇన్నర్ మోటివేషన్. సో ఆ డిసిప్లిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వేరే వాళ్ళకి మోటివేషన్ ఇవ్వాల్సిన పని లేదు. ఇన్నర్ గా ఆల్వేస్ దెర్ ఇస్ బర్నింగ్ సెన్సేషన్. సో పిల్లల్ని ఒకలా ట్రీట్ చేస్తే ప్రతి స్టూడెంట్ ఒక రత్నం వేశారు, తెలియాలి మనకి. సార్ నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది సార్. ఇన్ఫ్లుయెన్స్ విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళని ఒక డిఫరెంట్ లోకంలోకి తీసుకెళ్ళిపోయి అడ్మిషన్లు చేసుకుంటున్నారు, ఎస్పెషల్లీ అశోక్ నగర్లో కొన్ని కోచింగ్ సెంటర్స్. అసలు ఇది ఎంత ప్రమాదకరంగా తయారైందంటే వాళ్ళు అసలు ఏం చెప్పకపోయినా వాళ్ళు చెప్పే మాటలను బట్టే జాయిన్ అయిపోతున్నారు. ఇది అసలు మీ కోణం ఏంటి, అసలు మీ దృష్టి ఏంటి సార్ ఈ విషయంలో? స్టూడెంట్స్ తప్పండి. స్టూడెంట్స్ నేను ఎప్పుడు అంటానంటే సార్, మోసం చేసే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, అది ఎక్కడైనా. కానీ మోసపోయేవాడిదే తప్పు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఏనండి అందరి మాటలు వినండి సార్ మీరు, కానీ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు 10 సార్లు వెరిఫై చేసుకొని డెసిషన్ తీసుకోవాలి. బికాస్ ఇట్స్ నాట్ లైక్ ద 1 month కాదు, 1 year జర్నీ, 60 సంవత్సరాల జీవితం. చాలా జాగ్రత్తగా ఉండాలి సార్. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అది తప్పు సార్, అది ఎవరిదైనా సరే తప్పు. అలాంటివి చేయకూడదు. స్టూడెంట్స్ ఇన్ స్ట్రాంగ్ అడ్వైస్. అంటే మీరు ఇంటర్వ్యూస్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదుగా? నేను ఇలాంటి ఇంటర్వ్యూలు చేస్తుంటాను సార్. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా అయి ఉండొచ్చు. కాకపోతే వచ్చేటప్పుడు అన్ని ఇన్స్టిట్యూట్లు తిరిగి
వెరిఫికేషన్ చేసుకుని రమ్మని చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అభిషేక్ అని నాకు ఒక యూట్యూబ్ స్టూడెంట్ ఉంటారు సార్. ఎక్సలెంట్ స్టూడెంట్ అబ్బాయి. అన్డౌటెడ్లీ నెక్స్ట్ 2-3 years లో అబ్బాయి ర్యాంక్ ఉంటుంది. ఇంకా ఇంజనీరింగ్ అవ్వలేదు అబ్బాయిది. అంత ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ అబ్బాయి. అబ్బాయి నాకు 2020 నుండి యూట్యూబ్ ఫాలోవర్. నెక్స్ట్ నా దగ్గరికి జాయిన్ అవుతున్నాడు. నేనైతే ఆ అబ్బాయికి చెప్పాను, మన కాల్ చేస్తే, అబ్బాయి ఎన్ని ఇన్స్టిట్యూట్లో ఎంక్వైరీ చేసుకున్నాను సార్, నేను మీ దగ్గరకు వస్తున్నా అన్నాడు. అభిషేక్ ఇక్కడికి వచ్చేటప్పుడు 1 week ముందురా మీ అన్నయ్య వాళ్ళ రూమ్ లో ఉండు, ఎవరు వాళ్ళ అన్నయ్య ఇక్కడ ఉన్నారంట. అన్ని ఇన్స్టిట్యూట్ మళ్ళీ నువ్వు స్వయంగా తిరిగి, మీ అన్నయ్య తిరగటం కాదు, మీరు తిరగండి, ఒక ఐడియాకి రండి, తర్వాత నచ్చితే మన దగ్గరికి రండి, బ్లైండ్ గా రావద్దు. మీరు వచ్చిన రాపని మీరు నా స్టూడెంటే. సో ఇలాంటి బ్లైండ్ డెసిషన్స్ మీరు తీసుకోవద్దు. బీయింగ్ ఏ గురువు నేనే చెప్పాలి ఆలోచించి డెసిషన్ తీసుకోమని. బ్లైండ్ గా రమ్మంటే అది గురువు చేసిన తప్పు అవుతుంది కదండి. అభిషేక్ అని అబ్బాయి పేరు కూడా చెప్తున్నాను, ఇక్కడ రాజమండ్రి అబ్బాయి, నేనే మాట్లాడాను. దిస్ ఇస్ హౌ ఐ బి ట్రాన్స్పరెంట్ విత్ స్టూడెంట్స్ అండి. ఓకే సార్, లాస్ట్ ఒకే ఒక క్వశ్చన్ అడిగి ఇంటర్వ్యూ మనం క్లోజ్ చేద్దాం సార్. చెక్ లిస్ట్ సార్ బిఫోర్ జాయినింగ్ ఆర్ బిఫోర్ సెలెక్టింగ్ రైట్ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్, మీ మాటలు చెక్ లిస్ట్ ఏంటి? చెక్ లిస్ట్ అంటే సార్, ఫస్ట్ ఇన్స్టిట్యూట్ పాతదా కొత్తదా అని చూడటం కంటే కూడా సార్ ఎంత బాగా చెప్పగలుగుతున్నారు మనకి అది చూసుకోవాలి, అది ఎంక్వైరీ చేసుకోవాలి మనం. 2, మనకు ఆ డైరెక్టర్ ఎంత టైం ఇస్తున్నాడో చూడాలి. ఫ్యాకల్టీ కాదు, ఎందుకంటే ఫ్యాకల్టీ మనకి ఎప్పుడు డైరెక్టర్ చెప్తే ఫ్యాకల్టీ వస్తారు, ఎందుకంటే పే చేసేది డైరెక్టర్ కదండి వాళ్ళ టైంకి. సో అందుకని డైరెక్టర్ ఎంత టైం ఇంపార్టెంట్, ఎంత టైం ఇస్తారు, అవైలబిలిటీలో ఉన్నారు, అవైలబిలిటీ ఏంటి, డైరెక్టర్ తో స్టూడెంట్స్ మాట్లాడగలిగే సందర్భం ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత ఆన్ టైం కి ఎగ్జామ్స్ కి అంటే వాళ్ళ కరికులం ఒకటి ఎలా డిజైన్ చేశారు, ఆ డిజైన్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, పాత బ్యాచ్ ని అడగాలి. ఇలా ఎంక్వైరీ చేసుకోండి సార్. సిలబస్ కంప్లీషన్ ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటే మన ఇన్నర్ సోల్ ఒకటి చెప్తుంది, ఆ డెసిషన్ తీసుకో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హలో స్టూడెంట్స్, నేను మీ తిరుమల్ సార్. సో చూజ్ యువర్ కెరియర్ సివైసి యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటర్వ్యూస్ తీసుకుంటూ చిన్న యూపీఎస్సీ స్టూడెంట్స్కి అలాగే వేరియస్ సాఫ్ట్వేర్ స్టూడెంట్స్కి చాలా రకాలుగా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇలాంటి బెస్ట్ వీడియోస్ ఇంకా కూడా తీసుకొస్తారు. బికాజ్ మంచి ఎక్కడున్నా మనం సపోర్ట్ చేయాలి, చెడు ఎక్కడున్నా దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్.